ఇంకో అర్ధగంట అయితే ఎపిసోడ్ చాలా అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో అవసరమా అనే కదా మీ ఫీలింగ్? అవసరమే. ఎందుకంటే ఎపిసోడ్లో ఎట్లాగో చూపియరు. అంటే తనుజ రేషన్ మేనేజర్గా ఒప్పుకుందా ఒప్పుకోలేదా అనే విషయాన్ని ఎట్లాగూ ఎపిసోడ్లో చూపియరు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం. అట్నే ఈ ఇమాన్యుల్ని అంటే ఇమాన్యులో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు నాకు ఇట్లా నెగిటివ్గా ఉంటావని అనుకోలేదు, నేను నీకు మస్తు పాజిటివ్గా ఉన్నా, నువ్వు కెప్టెన్ కావాలి కంటెండర్ కావాలని తన్నాడినా, నీకోసం బెస్ట్ విషెస్ కోరుకున్నా అని చెప్పి అన్నదిగా అందులో ఎంత నిజం ఉందో కూడా మాట్లాడుకుందాం. అట్నే మాదిరక్కని గోల్డెన్ బజర్ యూజ్ చేసి తనుజ సేవ్ చేయాల్సింది పోయి ఎందుకు సేవ్ చేయలేదు? ఎందుకంటే డాడీ లేకపోతే మ్యాడీయే కదా ఇప్పుడు ఉంది. మ్యాడీతో అంత క్లోజ్నెస్ ఉన్న తర్వాత ఎందుకు యూజ్ చేయలేదు? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా షార్ట్ అండ్ స్వీట్గా కట్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ థింగ్, ఈమె రేషన్ మేనేజర్గా వద్దన్నదా? నేను వద్దన్నాను సార్, అయినాకే నాకే ఇచ్చాడు సార్ రేషన్ మేనేజర్. ఇలాంటివి అవుతాయని తెలుసు సార్. నన్ను కొంతమంది టార్గెట్ చేస్తారని తెలుసు సార్. అసలు ఈమెను టార్గెట్ ఎవరు చేయరు. హౌస్లో ఈమెనే టార్గెట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆ రమ్య వచ్చింది టార్గెట్ చేసింది, ఆయిషా వచ్చి నాకు టార్గెట్ చేసింది తప్ప ఇంకెవరైనా టార్గెట్ చేసిరా ఇంతవరకు? అసలు చేయరు. కళ్యాణ్ సరదాగా ఏదో దురద కొద్దీ ఆడుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. రైట్, టార్గెట్ చేసేటోళ్ళు లేరు. ఫస్ట్ రాంగ్ పాయింట్ ఇదే. సెకండ్, ఆయన టార్గెట్ చేసేటోళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఈమె రేషన్ మేనేజర్గా తీసుకోవద్దు. ఈమెమంటుంది నేను వద్దన్నా అయినా నాకే అంటగట్టిరు అంటుంది. ఈమె ఎక్కడ కూడా వద్దనిలే. యాక్చువల్లీ ఆ రోజు జరిగిన సినారియో ఏంటి తెలుసా? ఈమె వద్దని మీదికి అంటది. ఎట్లా అంటదంటే పూర్తి స్థాయిగా నాకు వద్దు, నేను తీసుకోను, నాకు వద్దు, నాకు వేరే పని వేయండి ఇట్లా చెప్పది. ఏమంటుందంటే అమ్మో నాకు ఈ కిచెన్ అయితే వద్దబ్బా, నాకు ఈ కిచెన్ డిపార్ట్మెంటే వద్దబ్బా, ఈ రేషన్ మేనేజర్గా చేస్తే నాకు అనవసరంగా పెద్ద పెంట్ అయింది, నాకు వద్దబ్బా అంటది తప్ప కరెక్ట్గా డ్యూటీ పంచేటప్పుడు వద్దని చెప్పదు. లైవ్లో చాలాసార్లు నేను ఇంకోసారి రేషన్ మేనేజర్గా చెయ్య అన్నది, కానీ ఇమాన్యుల్ వచ్చి నువ్వు రేషన్ మేనేజర్ అన్నప్పుడు వద్దని చెప్పలే. మాదిరుండి నేను చూసుకుంటానంటే ఓకే అన్నది తప్ప, సైలెంట్గా ఉన్నది తప్ప వద్దని చెప్పలే. ఎందుకంటే కిచెన్లో ఉంటేనే బెస్ట్ థింగ్ ఉంటుంది, కిచెన్లో ఉంటేనే ఫుటేజ్ ఉంటుంది, కిచెన్లో ఉంటేనే పంచాయతీ ఉంటుంది అని తెలుసు. ఎందుకంటే వీళ్ళ సీనియర్స్ కొంతమంది, వీళ్ళ అక్కలు ఉన్నారు, వీళ్ళ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళంతా లెక్కలేసుకొని అందులోనే ఉన్నారు. సేమ్ ఒకే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే కథ, ఒకే కార్ఖానా, సేమ్ కైండ్ ఆఫ్ కేటగిరీలో వచ్చిన వాళ్ళంతా కూడా అట్నే ఉన్నారు. దే బీన్ లైక్ దిస్ ఓన్లీ. ఎందుకంటే కిచెన్లో ఉంటే చుట్టూ పంచాయతీ జరుగుతుంది, ఫుటేజ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఉంటారు కానీ మీదికి చూడ మాత్రం నాకు పంచాయతీలు అయితే అబ్బా వద్దబ్బా నా కిచెన్ అని చెప్పి మీదికి చూడ అంటారు. కానీ ఇమాన్యుల్ వచ్చి కెప్టెన్ అయిన తర్వాత అడిగినప్పుడు, యాక్చువల్లీ ఇమాన్యుల్ కెప్టెన్ అయిన తర్వాత ఏమైంది, ఆమె చక్కెర వచ్చి కనుదిరి కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె అది మెడికల్ రూమ్కి వాడికి పేరు వాడికి తీసుకొచ్చారు, రిలాక్స్ అయింది. ఆ తర్వాత కూర్చుని పనులు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నువ్వు రేషన్ మేనేజర్గా ఉంటావు కదా, కిచెన్లో నువ్వు చూసుకుంటావు కదా మాదిరక్క అంటే ఓకే అన్నారు. నేను చూసుకుంటా కదా అంటే అందరి దగ్గర పోయి తిరిగి అడగాలి అంటే కూడా ఓకే అంటది. బయట మాత్రం ఆ క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత బయట కూర్చున్నప్పుడు మాత్రం ఒక మాట అంటది, అమ్మో నా కిచెన్ డ్యూటీస్ అయితే ఏమొద్దబ్బా, అసలు వంట సైడే నేను రాను అని అంటది. అంతే తప్ప ఈయన అడిగినప్పుడు నో అన్నది, ఈయన అడిగినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, తీసేసుకుంటుంది. కానీ ఇప్పుడు నాకు వద్దన్నగా ఇచ్చింది బలవంతంగా అన్నట్టు చెప్తుంది. అది ఊరికి చెప్పొచ్చు ఏమన్నది ఊరికే. అండ్ ఈమె మాట్లాడుతుందబ్బా నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతుంది కదా, ఆ ఒక్క పాయింట్ అయితే నాకు అసలు నచ్చదు. ఈవెన్ తనుజ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు. తనుజ డై హార్డ్ ఫ్యాన్స్, తనుజ కోసం చచ్చిపోవడానికి రెడీగా కోసుకుందామని రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఫ్యాన్స్ అంతా. ఇప్పుడు తనుజ అంటే ఘోరమైన లవ్ తోటి, అఫెక్షన్ తోటి తనుజ కోసం పడి చచ్చిపోవడానికి రెడీగా ఉన్న ఫ్యాన్స్ని అడిగినా కానీ ఈమె కొంచెం హెల్ప్ తీసుకుంటుంది, ప్రతి దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుందని చెప్తారు. వాళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా నిజాయితీ అనేది ఒకటి ఏడుస్తుంది కదా. దాని గురించి వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా తనుజ సపోర్ట్ అంటదబ్బా, ఖచ్చితంగా ఈ హెల్ప్ తీసుకోవడం మాత్రం ఉంటుంది. అండ్ హెల్ప్ తీసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా నాకు ఎవరు హెల్ప్ చేయలేదనేది మాత్రం కూడా అంటది. అది కూడా ఒకటి చాలా తప్పు అన్నమాట. ఆమె అరుస్తుంది, ఏడుస్తుంది, ఈ రెండు తప్ప ఇంకేమైనా తప్పులు ఉన్నాయంటే, కానీ అవి తప్ప ఇంకేం చేస్తలేదు కదా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఇంకేమైనా తప్పులు ఉన్నాయంటే ఇంకేం చేస్తుంది కదా, ఇంకా తప్పులు ఉండడానికి ఏముంటుంది, చేసే రెండిట్లలో తప్పులు ఉన్నాయని మనం ఫీల్ అవుతాం. అయితే ఇక్కడ తనుజ ఇప్పుడు ఆ విషయంలో ఎక్కడికి వచ్చినాం మనం ఈ కుకింగ్ మానిటర్ కాదు, సపోర్ట్ అనే విషయంలోకి వచ్చేసరికి సపోర్ట్ అనే విషయంకి వచ్చేసరికి ఇమాన్యుల్ నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. నేను చాలా వరకు తనకి ఎప్పుడైనా కంటెండర్లో అయినా ఇంక దేనిలో అయినా కానీ నేను 100% ఆయన విషెస్ కోరుకుంటాను సార్. ఆయనను విష్ చేసే పర్సన్ నేనే సార్, ఫస్ట్ పర్సన్ నేనే సార్. సేమ్ అతని సైడ్ నుంచి కూడా అదే ఉన్నాను అనుకున్నానంటే, అతని సైడ్ నుంచి కూడా చాలా రోజులు అదే ఉంది. దాదాపు 5 వారాలు 6 వారాలు కూడా అదే ఉంది. ఆ తర్వాత హట్ అయ్యింది ఒకసారి. ఎక్కడ హట్ అయ్యింది తెలుసా మనోడు? టబ్ టాస్క్ గెలిచిన తర్వాత ఆమె సేఫ్ జోన్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ లోపలికి వచ్చినాక నాకు మా నాన్న తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయడు, ఈ హౌస్లో మా నాన్న తప్ప ఇంకెవ్వరు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు లేరంటే అప్పుడు హట్ అవుతాడు.
ఎందుకంటే ఈమెకు సపోర్ట్ చేయడానికే కదా సంజన గారి దగ్గర నుంచి తన దానిలో పోయలేదు, తీసుకుపోయి అక్కడ దూరంగా పోసినా కానీ నన్ను ఫీలింగ్ ఉంటుంది. అండ్ బెడ్ టాస్క్లో కూడా తనని తోసేయకుండా నిలబడ్డాడు కదా, తనని లాస్ట్ వరకు ఉంచడానికి సపోర్ట్ చేసిండు కదా. అంతకంటే ముందు ప్రతి టాస్క్లో కూడా తనుజ కోసం నిలబడ్డాడు కదా. ప్రతి టాస్క్లో తనుజకి సపోర్ట్ 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 ప్రతి దగ్గర ఇచ్చినాక కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ఒక నాన్న తప్ప ఇంకెవరు లేదు అన్నప్పుడు అక్కడ హట్ అయ్యండి. అప్పటిదాకా ట్రిగ్గర్ కాడు. అప్పటిదాకా కూడా తనుజ అంటే పాజిటివ్ నోట్లోనే ఉంటాడు ఇమాన్యుల్. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరుగుతుందో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది మనోడికి. ఏందేమే ఎవరు సపోర్ట్ చేయలేదు అంటారు, కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టే, కళ్యాణ్ తీసుకొచ్చి తన దాన్ని నీళ్ళు పోయలేదు, ఎవరు ఆమె దాన్ని నీళ్ళు పోయలేదు, అందరూ సపోర్ట్ చేసినట్టే, అదంతా సపోర్ట్ కాదా అన్న పాయింట్ పోతాడు. అక్కడ ట్రిగ్గర్ అయ్యిండు. అందుకే అంటాడు ఇమాన్యుల్, నేను సపోర్ట్ చేసినా నువ్వేం సపోర్ట్ చేయలేదని అంటున్నావు, అందుకే బాధ వేసింది, అడిగిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ అని చెప్పి సపోర్ట్ చేసిన. దివ్య వచ్చింది అడిగింది, దివ్య పొద్దున్నే అడిగింది. దివ్య క్యాప్టెన్సీ ఆ రోజు మార్నింగే అడుగుతుంది, సాయంత్రం కాదు మార్నింగే అడుగుతుంది. ఆ టాస్క్ అంటే ముందు చాలాసార్లు డిస్కషన్లో కూడా ఏమంటుందంటే నాకు క్యాప్టెన్ అవ్వాలని ఉందేమో, అంటే ఈ వారం అవుతావులే అన్నట్టు, అందరూ ఒకవేళ సపోర్టింగ్ వస్తే కనుక అందరూ సపోర్ట్ చేస్తారా అని అంటే లేదు నువ్వు అవుతావులే ఈ వారం క్యాప్టెన్ అవుతావులే అని చెప్పి అంటాడు. ఆయన నోటి సెలవు నిజంగా క్యాప్టెన్ అయింది. సుమన్ శెట్టి నన్ను అడుగుతుంది, క్యూటీ నాకు క్యాప్టెన్సీలో అవకాశం ఉంటే సపోర్ట్ చేస్తావా అంటే చేస్తా అంటాడు. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మేనిఫెస్టింగ్ చేస్తుంది, పిచ్చింగ్ చేస్తుంది, ఏమంటే ప్లీడింగ్ చేస్తుంది, అడుగుతుంది, అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది పొద్దున్న నుంచి. ఈమె చేసిందా? చేయలేదు కదా. లాస్ట్ వరకు వచ్చిపోయింది అంటది. లాస్ట్ వరకు వచ్చేది ఫస్ట్ నుంచే ఉంది, అదే ఒకటే కదా టాస్క్ ఉన్నది. ఇంకా ఆ రోజు సపోర్టింగ్ టాస్క్ రావాలి, దేవుడా సపోర్టింగ్ టాస్క్ ఇవ్వండి నేను గెలుస్తానంటది తెలుసా. సపోర్టింగ్ టాస్క్ ఇచ్చిండు దేవుడు, కానీ ఏమైంది అందులో, నువ్వు ప్లీడింగ్ చేసుకోలేదు, నువ్వు అడగలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అడగందే వచ్చి పెడతారు అందరూ. ఇక ప్రతిసారి అందరూ వచ్చి నీకే సపోర్ట్ చేయాలంటే ఎట్లా? అట్లా ఊకే సపోర్ట్ అంటుందని మళ్ళీ నాకు ఎవరు సపోర్ట్ చేయరు అంటుందని అందరికీ కాలింది, అందుకే అటు వేరు. అండ్ ఈ రేషన్ మేనేజర్గా అంత చుక్కలు చూపించిన తర్వాత క్యాప్టెన్ చేద్దామని ఎందుకు అనుకుంటారు? ఇరిటేట్ ఫీల్ అవుతారు కదా, అది జరిగిన కథ. ఇక దివ్యనికి ఏందో భరణి అన్నకి అది పాయిజన్ ఎవరికి ఇస్తావు అని అంటే భరణి అన్నకి అని ఇస్తుంది. ఎందుకంటే ఈయన విషయంలో మాత్రమే నేను బ్రెయిన్తో కాకుండా హార్ట్తో ఆలోచిస్తా, ఈయన నాకు అడ్డమవుతాడని చెప్పి ఒక మాట అన్నది కదా. మరి అడ్డమవుతాడు అనుకున్నప్పుడు, హార్ట్తో ఆలోచిస్తా అనుకున్నప్పుడు ఆయనకి బేసిక్గా ఆయన అడ్డమవుతాడు అనుకున్నప్పుడు ఆయనతో ఉండొద్దు ఒకటి. 2 హార్ట్తో ఆలోచిస్తా అన్నప్పుడు ఇట్లాంటి విషయాలలో పొడవద్దు. ఈ పాయిజన్లు ఇవ్వడాలు ఇట్లాంటి అంటే విషయం కక్కడం ఇట్లాంటివి అవి కరెక్ట్ కాదు కదా, అవునా కదా. ఇది డబుల్ స్టాండర్డ్స్ అంటారు. వీళ్ళ బాండింగ్ ఏందో, వీళ్ళ కథ ఏందో, వీళ్ళ కార్యక్రమం. సుమన్ శెట్టి అన్న అవునబ్బా, నిన్నటి నుంచి దత్తాపుత్రుడు సుమన్ శెట్టి అన్న అని బాగా తిరుగుతుంది. నేను అనలేదు, కానీ ఇంచుమించు మనం అంటే మనం మాట్లాడుకున్నప్పుడు అయితే బాగా ప్రిఫరెన్స్ ఉంది, బాగా 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 అని అనుకుంటున్నాం. కానీ ఇక ఆయన అంతే అబ్బా, ఇక ఆయన అంతే బీబీ టీం అంతే ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆయనకు పాజిటివిటీ వస్తుంది, ఆయనకి గింత అంతే ఏమన్నా కానీ సింపతి వస్తుంది. కానీ ఎందుకో నాకు తేడా కొడుతుంది ఈ 2-3 రోజుల నుంచి. అదే మొన్న టాస్క్ అప్పుడు గట్టిగా షౌట్ చేసిండు, ఆ రోజు నుంచి కొంచెం ఏదో డిఫరెంట్గా పోతుంది. బండి స్టేషన్కి దగ్గరకు వచ్చి ఇరటుంది, దిగిపోవాల్సిన సమయం దగ్గరికి వస్తుందేమో అనిపిస్తుంది. అయినా సుమన్ శెట్టి అన్న వీళ్ళందరినీ కాపాడడానికి వీళ్ళు వచ్చారబ్బా వైల్డ్ కార్డ్స్. ఈ వైల్డ్ కార్డ్స్ ఏం చేస్తారో చెప్పండి, లిటరల్లీ చెప్తానా, బండి వెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి అన్నట్టుగా ఒక్కొక్క బండిలో ఒక్కొక్కరు దిగిపోతారు చూడు. రమ్య పోయింది, ఆయేష పోయింది, ఆయేష హెల్త్ ప్రాబ్లంతో పోయింది, ఆయేష పోయింది, మాదిరక్క పోయింది, నెక్స్ట్ సాయి శ్రీనివాస్ పోతాడు, ఆ నెక్స్ట్ నిఖిల్ పోతాడు, ఆ నెక్స్ట్ గౌరవ్ పోతాడు. వీళ్ళంతా లైన్ కట్టి పోవడానికి వచ్చిన వాళ్ళు తప్ప ఉండడానికి వచ్చిన వాళ్ళు కాదు. పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా పోతూ ఉంటే ఈసారి మొక్కి మరీ పెట్టారు రా మా నాన్న లక్ష్మీ నరసింహస్వామి అన్నట్టుగా వచ్చినట్టుగా పోతూనే ఉన్నాడు. ఎందుకు వస్తారు పోతారు, పోతానా ఓ రామజీలకి అని చిన్నప్పుడు ఒక ఆట ఆడేది, ఆ టైప్లో ఉన్నది ముచ్చట. వీళ్ళంతా ఏమాత్రం జీరో ఇంపాక్ట్ అబ్బా, టోటల్లీ జీరో ఇంపాక్ట్ ఫ్రమ్ దిస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్, ఫైర్ స్టోమ్స్. నిజంగా అబ్బా, ఏ మాత్రం వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే లేరు, అసలు ఉండేమి లాభం అన్నట్టుగానే ఉంది. అంతా మళ్ళీ పాతలో చుట్టే కథ తిరుగుతుంది. గదే తనుజ, గదే కళ్యాణ్, గదే డిమాను, గదే రీతు, గదే భరణి, గదే బాండింగ్స్, గదే కథ. ఇరిటేషన్ మేనేజర్ గురించి నాగార్జున సార్ గట్టిగా అడిగిన ప్రోమో ఒకటి ఉంది కదా, సో అందులో పర్లేదు నాగార్జున సార్ గట్టిగా అడిగిండు. స్పెషల్గా ఈరోజు అడగడానికి కారణం ఏంటి అని అంటే, నిన్న చాలా ఫుటేజ్ వచ్చిందని చెప్పి అడిగారు. కానీ నిన్న చాలా ఫుటేజ్లో కొన్ని ఫుటేజ్లు తీసేయచ్చు. బర్నీ అన్న గురించి మరీ సాగదీత, బర్నీ అన్న చాలా ఎక్స్ప్లెనేషన్లు అవన్నీ అవసరం లేదు, తీసేసి అడగచ్చు. కానీ సపరేట్గా అడుగుదాం, సపరేట్గా హైలైట్ చేద్దామని చేసారు. అంటే ఒక ఎపిసోడ్ అబ్బా, ఇప్పుడు చూడు, ఇప్పుడు నిన్న అందరి గురించి మాట్లాడినాం, ఈరోజు మాట్లాడాలంటే సండే ఎపిసోడ్లో ఏముండదు, అంతా ఫండ్ అయినట్టు. ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా ఎవరి గురించి మాట్లాడుకోవాలి, మనం తనుజ గురించి మాట్లాడుకోవాలి. చూసారా వాళ్ళ స్కెచ్ ఎట్లుందో, మామూలు స్కెచ్ కాదు. సరిగ్గా రమ్య విషయంలో ముందు వెనక ముందు వేసారు అన్నప్పుడు అయిపోయిందబ్బా నాకు. మరి అమ్మ గింతగానం కాపాడాల్సిన అవసరం ఉంది, గా కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ నిర్వహించడం ఎందుకు?
అందరి గురించే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ని ఎందుకు నడిపించడం నాకు అర్థం కాదు. అంత స్పెషల్ ప్రిఫరెన్స్ ఏముంది? ఎండమాల్ షైన్ ఇండియా వాళ్ళకి ఏమన్నా దత్తపుత్రికైనా లేదంటే నిజంగా చుట్టాలా అవుతుందా? ఆ జాన్ డి మోల్ కదా అది బిగ్ బాస్ కాన్సెప్ట్ అన్నిటికీ కలిపిన ఓనర్ ఎవరంటే జాన్ డి మోల్ అని ఆయన పెద్ద ఆయనే. మరి ఆయనకి ఏమైనా దగ్గర చుట్టం అవుతుంది ఏమే? ఎందుకు అంత ప్రిఫరెన్స్? షో బాగుంటే వ్యూ రేటింగ్ వస్తుంది, కానీ ఒక కంటెస్టెంట్ హైలైట్ చేసుకుంటే రేటింగ్ ఎందుకు వస్తుంది? నాకు అది అర్థం కాలేదు. క్వశ్చన్ మార్క్ పెద్దగా. అంతకన్నా ఒక కంటెస్టెంట్కి ప్రిఫరెన్స్ ఎందుకు? నో నీడ్ ఆఫ్ దిస్ కదా అన్న ఫీలింగ్. సో నాగార్జున సార్ గట్టిగా అడిగిండు 7x5 ఒక రోజులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ప్లస్ 2 సార్లు చాయ్ టైం అనుకుంటే, టీ టైం అనుకుంటే 7×5 35 సార్లు నువ్వు లొల్లులు పంచాయతీలు పెట్టుకున్నావు. ఈ వారం అంతా పంచాయతీలో పెట్టుకున్నావు అంటే సార్ ఇందులో నీ మిస్టేక్ ఉందా, అందరి మిస్టేక్ ఉందా అంటే అందరి మిస్టేక్ ఉంది సార్, అందులో నా మిస్టేక్ కూడా ఉందని చెప్పింది. నేను అప్పటికీ చెప్పాను సార్ మీకు నేను అసలు ఉండనని, నేను చెప్పినా కానీ వద్దన్నా కానీ తీసుకొచ్చి పెట్టినంటే లేదు సార్ నాకు చెప్పలేదు నిమాంజలి అన్నాడు. సంజనాక చెప్పలేదు అంతేనక నుంచి ఇడిదిక్కు మాదిరి అక్క సార్ నేను ఉండను అనలేదు సార్, సైలెంట్గా ఉందంతే, నేను చూసుకుంటానని చెప్పి ఆమె చూసుకుంటాను అన్నది. నేను చూసుకుంటాను నువ్వు కానీ అన్నట్టుగా అంటుంది అన్నట్టు అక్కడ ఇది సెలక్షన్ టైంలో. ఆ తర్వాత తను చూడండి కొంతమంది నన్ను టార్గెట్ చేస్తారని తెలిసి టార్గెట్ చేస్తారని తెలిసినప్పుడు నువ్వు ఇంకా ఓపిక ఎక్కువ పట్టాలి. ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఓపిక ఎక్కువ పట్టాలి, ఓపికతోటి ముందుకు నడవాలి. కానీ ప్రతిసారి నువ్వు అరుస్తావు. ఓపిక కావాలి, మాట్లాడే విధానం కావాలి, ఫీడ్బ్యాక్ తీసుకునే విధానం కావాలి, సెల్ఫ్ అదేంటిది అసెస్మెంట్ కావాలి. ఇవన్నీ చెప్పిండు అన్నట్టు. జీవితంలో లేకపోతే మార్పు రాదని చెప్పిండు. జీవితం దాకా ఎందుకు సార్? ఇక్కడ మార్పు వస్తే చాలు. ఇక్కడ అయినా మార్పు వచ్చేదే ఉంటుంది. మనిషి మారాడు సార్. ఎవరి విధానాలు అట్నే ఉంటాయి. ఎవరి బుద్ధి, ఎవరి జ్ఞానము, ఎవరి విధానం అట్నే ఉంటుంది. వాళ్ళు అట్నే నడుతూ ఉంటారు మెంగడికి. అది ఈ 2 ప్రోమోలలో ఇట్లా ఉంది అని స్టార్టింగ్ ఒకటి ఫన్ ప్రోమో. ఆ ఫన్ ప్రోమోలో కూడా యాక్టింగ్ అంతా మంచిగా చేసారు వాళ్ళంతా. సో ఇది మ్యాటరు. సో ఇది నేను ఎందుకు స్పెసిఫిక్గా చేసిన అంటే, ఒకటి ఎపిసోడ్లో ఎట్లాగూ తనుజ ఎస్ అన్నదా నో అన్నదా చూపారు, అదొక పాయింట్. అండ్ ఇంకోటి మాదిరక్క కోసం గోల్డెన్ బజార్ ఎందుకు వాడలేదు? ఎందుకు తనుజ మాదిరక్కని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకంటే మాదిరక్కే రిక్వెస్ట్ చేసింది తనుజ అని అట. అది మనకి ఇన్ఫర్మేషన్ బయట తిరుగుతుంది. సో మాదిరక్కనే నాకొద్దు గోల్డెన్ బజార్ వాడకండి అని బిగ్ బాస్ బజ్ కేఫే ఉంది కదా అందులో చెప్తుందంట. నేనే చెప్పినా వాడొద్దని, ఎందుకంటే నాకు వెళ్ళిపోవాలని ఉంది, అనవసరంగా ఇక్కడ ఉండాలని లేదు అందుకని చెప్పి. కానీ అక్క అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఏదో పాజిటివ్గా అవుదాము అంటే, అఫ్కోర్స్ కొంత పాజిటివిటీ కూడా వచ్చింది అనుకోరు, అది వేరే విషయం. పాజిటివ్గా అవుదాము, అసలు బయట అనుకున్నదంతా వేరే ఇది వేరే అని వచ్చింది. కానీ ఇక్కడ ఉండలేకపోయింది. వయం ఇదంతేంద్ర పంచాయతీ, మనం ఇంత నోరు కట్టేసుకొని ఉండాలి, ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్. నాగార్జున సార్ వచ్చి లాస్ట్కి వారం అంతా అయిపోయిన తర్వాత గురువింద గింజ అంటాడు, ఏదో అంటాడు. ఇవన్నీ ఎందుకురా ఆయన, మనం బయట మంచిగా రూలర్ లెక్క రూల్ చేస్తా అంటే గిడికి వచ్చి అందరితో బదనాం తిట్లు తినిపించుకోవడా అని ఆమెకు అనిపించింది. వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అంతటికి ఆమె అంటే అఫ్కోర్స్ ఓట్లు రాలేదు, వెళ్ళిపోయింది. ఓట్లు రప్పియాలంటే మా బయట సీనన్న గట్టిగా ప్రయత్నం చేస్తే ఓట్లు పడాయా, పొలిటికల్గా పైసలు ఇచ్చు ఏదో ఒకటి చేసి పడిపోయచ్చు. కానీ అనుకోలేదు, వాళ్ళు వద్దనుకున్నారు. అండ్ బయట కూడా వాళ్ళకి ఏదో పర్సనల్గా ఏదో ఉందంట. అందుకే స్టార్టింగ్లోనే అనేది ఫస్ట్ వీక్లోనే నాగార్జున సార్ చాలా సీరియస్ అవుతున్నావు, టూ మచ్ చేస్తున్నావు అని చెప్పి గట్టిగా సీరియస్గా కౌంటర్ ఇస్తేనే, నాకు బయట పంచాయతీలు ఉన్నాయి, నాకు బయట పనులు ఉన్నాయి, నాకు ల్యాండ్ గొడవలు ఉన్నాయి, నేను వెళ్ళిపోవాలని చెప్పిందంట. అది మనకి టెలికాస్ట్లో చూపించలేదు. అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న ఆడియన్స్ చెప్పారు ఆమె వెళ్ళిపోతా అని అన్నదని. ఆ రోజు అక్కడ ఆడియన్స్గా పోయిన వాళ్ళు మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే వాళ్ళు అన్నారు ఆమె అప్పుడే వెళ్ళిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతా అని చెప్పింది. కానీ నాగార్జున సరే మాట్లాడారు, అట్లా కాదు ఇట్లా కాదని చెప్పారని అప్పుడు అన్నారు. సో ఇవన్నీ జరిగిన కథలు, అందుకే ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఉన్నా పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. కానీ ఉంటే కనుక తనుజాకి మంచి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది. ఉంటే తనుజాకి మెల్లగా ఎక్కిస్తూ ఉంటుంది అంటుంది, నన్నుగా ఏమైనా చూసేవా అంటుంది. సో అది. అండ్ ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నా మర్చిపోయినా, గుర్తొస్తుంది. ఒక్క నిమిషం ఎవరు చెప్తాను. ఆ పాయింట్ గుర్తు రాలేదు కానీ ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. అదేం తెలుసా, తనుజాకి సంబంధించిన ఓటింగ్ పోల్ అంటే ఓటింగ్ రహస్యం గుట్టురట్టు అని ఒక వీడియో చేసిన కదా, దాని తర్వాత నాకు ఎంతమంది మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ రకరకాల పోల్స్ని స్క్రీన్ షాట్ చేసి పంపించారంటే, ఒక వీడియోలో గుడ్ ఫీమేల్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అద్భుతమైన ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే 4 పేర్లు పెట్టారు అక్కడ. బిందుమాధవి, తనుజ, శ్రీముఖి, ప్రేరణ. ఈ 4 పేర్లు పెడితే అందులో తనుజాకి 57% వచ్చిందబ్బా, బిందుమాధవికి 9%, శ్రీముఖికి 26%, ప్రేరణకి 8%. లిటరల్లీ బిందుమాధవి ఒక సీజన్ విన్నరు, ఆమెకి 9% వచ్చింది. ప్రేరణ ఖతర్నాక్ కంటెస్టెంట్, పోయిన సీజన్లో అందరికీ చాలా ఫేవరెట్ కంటెస్టెంట్, ఆమెకి 8% వచ్చింది. పాపం శ్రీముఖి మీద జాలి చూపించారు, ఎందుకంటే తనుజాకి 60%, ఎప్పుడైనా ఏ పోల్లో అయినా 60%. అందుకని చెప్పి ఈమెకి 26 ఇచ్చి ఆమెకి 57 ఇచ్చారు. తల్లి బిడ్డ న్యాయం అబ్బా. అండ్ ఇంకొక పోలు
హైలైట్ ఏంటంటే ఇంకో పోల్ ఏం తెలుసా, డైరెక్ట్గా ఈసారి తనుజ, పల్లవి ప్రశాంత్, అభిజిత్, రాహుల్ ముగ్గురు విన్నర్స్. యాక్చువల్లీ పల్లవి ప్రశాంత్ లైట్ తీసుకోండి కానీ, అంటే అఫ్కోర్స్ మనోడు కూడా విన్నరే కదా. సో నలుగురికి కలిపి పోల్ పెట్టి మీ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు అంటే అభిజిత్కి 27% అబ్బా. ఇంతవరకు ఏ సీజన్లో అంటే ఎక్కడ కూడా దునియాల బిగ్ బాస్ తెలుగు గురించి పోల్ పెట్టి అందులో అభిజిత్ ఉంటే అభిజిత్ టాప్, అంతే. అభిజిత్ టాపు, సన్నీ సెకండ్ వస్తాడు. అటువంటిది అభిజిత్ను దాటి ఈ పోల్ మీ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు అంటే తనుజాకి 62%, పల్లవి ప్రశాంత్కి 6%, అభిజిత్కి 27%, రాహుల్ చిప్లిగంజ్కి 5%. పల్లవి ప్రశాంత్ కంటే దారుణం రాహుల్ చిప్లిగంజ్ అనేది పాపం. తనుజాకి 62%, ఇటు తిరిగి 60 కొట్టుడే, 60 మార్క్స్ పక్కా. ఇది ఎక్కడిదిరా నాయన, ఈ పిఆర్ ఎక్కడిది అబ్బా, 60% పిఆర్. ఇదే 90 వేస్తారు వీళ్ళంతా, 90 వేసి 60 చేస్తారు ఇవి రా ఆయన. ఒక అతను కామెంట్ పెట్టిండు, మన సబకరేజర్ ఫ్యామిలీ మెంబర్ బ్రదర్. ఏమని పెట్టిండంటే, అన్న ఒక్కసారి కనుక ఇట్లా ఆలోచించు, ఫర్ సపోజ్ ఏదో ఒక వీకు ఓట్ ఫర్ ఎలిమినేషన్ అని పెడితే తనుజాకి 60% వచ్చేటట్టుందన్న. ఎడిజీ 60 కదా, 60 వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. దారుణమా ఇది అమ్మ. ఇది హైలైట్ అసలు కదా. ఈ 60 రూల్ ఏందో నాకు అర్థం కాదు. ఈ 60 అనేది ఒక రూల్గా పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ఇంకా ఒక పాయింట్ ఏదో అనుకున్నా, మంచి పాయింట్ నాకు యాదిగత్తలే ఇప్పుడు. సో యాదికి వస్తే చెప్తా, నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో అని చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఖతర్నాక్ ఉంది ఈ ముచ్చటైతే 60%. సో మీరేమంటారు, ఈ 60%లో మీరున్నారా? తనుజ కోటేసి 60%లో మీరుంటే కింద కామెంట్ చేయండి. లేదు మేము 60లో లేము, మిగతా బయట అందరికి 9, 8 ఉన్నారు కదా, అందులో ఉన్నాం మేమంటే కనుక అది కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, శబ్బా కేర్.